హాయ్ వెల్కమ్ టు మాయావి క్రియేషన్స్. మీరు కనుక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తున్నారు అంటే తప్పకుండా ఈ వీడియో మీకోసమే. ఎక్కడా స్కిప్ చేయొద్దండి. ఇంతవరకు ఏ యూట్యూబ్ అప్డేట్స్ చెప్పే ఏ యూట్యూబరు ఇలాంటి వీడియో అయితే చేయలేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు వేరే వీడియో ఇలాంటి వీడియోని సెర్చ్ చేయండి. ఒకవేళ దొరికింది అంటే ఆ లింక్ని మన కామెంట్ సెక్షన్లో అయితే మీరు ప్రొవైడ్ చేయండి, నేను చూస్తాను. ఇక టాపిక్లోకి వస్తే, మీరు అప్లోడ్ చేస్తున్న వీడియోస్కి వ్యూస్ అనేది తక్కువ రావడము, లేకపోతే మీ వీడియోస్ ఎక్కువ మందికి రికమెండేషన్ ఇవ్వకపోవడం, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తున్నారు అంటే ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరు వేరే యూట్యూబ్ అప్డేట్స్ చెప్పే వాళ్ళ వీడియోస్ చూసే ఉంటారు. వాళ్ళు ఎక్కువ ఏం చెప్తా ఉంటారంటే డిస్క్రిప్షన్లో కరెక్ట్ ఎస్ఈఓ అయితే ఇవ్వండి అని చెప్తా ఉంటారు. దానికి వాళ్ళు కూడా ఒక సజెషన్ ఇస్తారనమాట. మీరు ఏవైనా మీ బ్రౌజర్లో ఎక్స్టెన్షన్స్ అనేవి వాడండి అని చెప్పి. వాళ్ళు సజెస్ట్ చేసే ఎక్స్టెన్షన్స్ ఏంటి అంటే విడ్ఐక్యూ కానీ లేకపోతే ట్యూబ్ బడ్డీ కానీ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు. వాటితో రీచ్ ఉంటుంది కానీ దానికి టైం ఎక్కువ తీసుకుంటుంది అనేది నా అభిప్రాయం అనమాట. ఒకవేళ మీరు వేరే వాళ్ళ కీవర్డ్స్ ఉంటాయి కదా, తర్వాత కీవర్డ్స్ కానీ ట్యాగ్స్ కానీ ప్రతి వీడియో ఓపెన్ చేయాలి, దాన్ని కాపీ చేసుకోవాలి, దాని తర్వాత మీ ఛానల్లోకి వచ్చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. ఇలాంటి ఇష్యూ ఎక్కువ ఉంటుంది అనమాట. కొంచెం టైం టేకెన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ చాలా ఈజీ అనమాట. నేను ఫస్ట్ ట్రై చేసిన తర్వాతనే నేను మీకు చెప్తున్నాను. ఇది నేను సొంతంగా తెలుసుకున్నటువంటి టెక్నిక్ అనమాట ఇది. అందుకు నేను మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకోసము. తర్వాత కీవర్డ్స్ గురించి మీరు ర్యాపిడ్ ట్యాగ్స్ అనే వెబ్సైట్ని కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఈ వెబ్సైట్ కూడా మనకి కీవర్డ్స్ని అందిస్తుంది, కానీ మనం ప్రతిసారి ఆ కీవర్డ్ అనేది కొంచెం ఎక్కువ సెర్చ్ చేయాల్సి ఉంటుంది, అది ఇచ్చే తక్కువ ట్యాగ్స్ తోటి. ఇక అస్సలైన టాపిక్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీరు మీ బ్రౌజర్లో గూగుల్ బార్డ్ అని సెర్చ్ చేయండి. మీకు కింద ఫస్ట్ లింక్ వస్తుంది bard.google.com అని చెప్పేసి. దాన్ని అయితే క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే లాగిన్ అవుతుంది. మీ మెయిల్ ఐడి తోటి లాగిన్ అయిపోండి. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఏం చేయాలి అంటే సింపుల్ అనమాట. ఇక్కడ మీరు ఏదైతే వీడియో చేశారో, మీరు కుకింగ్ వీడియోస్ కావచ్చు, లేకపోతే టెక్ వీడియోస్ కావచ్చు, వ్లాగ్ వీడియోస్ కావచ్చు, మీరు ఎలాంటి వీడియో చేసినా కానీ ఆ వీడియోకి సంబంధించిన టైటిల్ ఉంటుంది కదా, ఆ టైటిల్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. మీరు సింపుల్గా ఏమి ఇస్తారో అంటే యూట్యూబ్ కీవర్డ్స్ ఫర్ అని చెప్పేసి మీరు ఏదైతే టాపిక్ తీసుకున్నారో ఆ టాపిక్ నేమ్ అక్కడ ఇచ్చేసి ఎంటర్ అనేది క్లిక్ ఇవ్వండి. ఆటోమేటిక్గా మనకు ఆ కీవర్డ్స్ అన్ని లిస్ట్ అవుట్ అయితే గూగుల్ బార్డ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ కీవర్డ్స్ అంతా వచ్చిన తర్వాత మీకు ఒకసారి కిందికి స్క్రోల్ చేయండి. మొత్తం కీవర్డ్స్ అనేటివి ఇలా వస్తాయన్నమాట. మీకు ఇంకా కీవర్డ్స్ ఎక్కువ కావాలి అలాంటప్పుడు ఈ గూగుల్ బార్డ్లో ఉన్న ఇంకో ఫీచర్ ఏంటి అంటే, ఇక్కడ చూస్తారు కదా రైట్ సైడ్ వ్యూ అదర్ డ్రాఫ్ట్స్ అని, దాని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మనకు 3 రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫస్ట్ రిజల్ట్ మీరు చూసింది, దాని తర్వాత సెకండ్ రిజల్ట్ ఉంటుంది, తర్వాత థర్డ్ రిజల్ట్ ఉంటుంది. ఈ 3 డ్రాఫ్ట్లో ఉన్నటువంటి కీవర్డ్స్ అన్నిటినీ కాపీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రాసెస్ అయితే చేయండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే న్యూ ట్యాబ్లో ChatGPTని అయితే ఓపెన్ చేయండి. ChatGPTని ఓపెన్ చేసిన తర్వాత మీరు యాజ్ యూజువల్గా లాగిన్ అయిపోండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఫస్ట్ రిజల్ట్ ఉంది కదా, ఆ ఫస్ట్ రిజల్ట్లో ఉన్న ఆ కీవర్డ్స్ అన్నిటినీ కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఈ ChatGPTలో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి షిఫ్ట్ ఎంటర్ క్లిక్ ఇవ్వండి. కిందికి వస్తుంది కర్సర్. తర్వాత మళ్ళీ బార్డ్ ట్యాబ్లోకి అయితే వచ్చేసేయండి. మళ్ళీ సెకండ్ రిజల్ట్ని కూడా కాపీ చేయండి. దాని తర్వాత ChatGPTలో పేస్ట్ చేసి మళ్ళీ ఎంటర్ క్లిక్ ఇవ్వండి. ఎంటర్ క్లిక్ ఇవ్వద్దు, షిఫ్ట్ ఎంటర్ అనేది క్లిక్ ఇవ్వండి. అప్పుడే మీరు ఆ కమాండ్ని అయితే ఇవ్వకండి. తర్వాత ఈ థర్డ్ రిజల్ట్, బార్డ్లో ఉన్నటువంటి థర్డ్ రిజల్ట్ని కూడా కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మీరు ఏం చేస్తారు అంటే ChatGPTలో పేస్ట్ చేసిన తర్వాత కింద షిఫ్ట్ ఎంటర్ కొట్టిన తర్వాత ఇక్కడ చిన్న ఒక ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు రిమూవ్ ఆల్ డూప్లికేట్ కీవర్డ్స్ అనేది అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఎంటర్ అనేది ప్రెస్ చేయండి. మీరు ఎంటర్ ప్రెస్ చేయగానే ఈ ChatGPT ఏం చేస్తుందంటే డబుల్ ఉన్నటువంటి కీవర్డ్స్ అన్నిటిని తీసేసి సింగిల్ వర్డ్గా మనకి అదొక లిస్ట్ అయితే ఇస్తుందన్నమాట. ఇలా లిస్ట్ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ని మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు అప్లోడ్ చేస్తున్న వీడియోకి డిస్క్రిప్షన్లో ఈ కీవర్డ్స్ అన్నిటినీ పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మీకు అడిషనల్ కీవర్డ్స్ కావాలి అంటే ఈ బార్డ్లోకే వచ్చేసి పైన ఇక్కడ
పెన్సిల్ గుర్తుంది కదా, దానిపైన క్లిక్ ఇచ్చి మీరు ఆ టైటిల్ని తీసేసి మీరు ఇంకా వేరే అడిషనల్ టైటిల్ ఏదైనా ఉంది అంటే అది ఇవ్వండి. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు సెకండ్ టైం చేస్తారనమాట. ఇప్పుడు మీకు ఈ హ్యాష్ ట్యాగ్స్ కావాలి. హ్యాష్ ట్యాగ్స్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. యూట్యూబ్ హ్యాష్ ట్యాగ్స్ ఫర్ అని చెప్పేసి మీ టాపిక్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఆ హ్యాష్ ట్యాగ్స్ అన్నిటినీ అది క్రియేట్ చేస్తుంది. ఇందులో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఈ గూగుల్ బాట్లో చాట్ జీపీటీకి గూగుల్ బాట్కి తేడా ఏంటి అంటే చాట్ జీపీటీ వచ్చేసి 2021 అప్డేట్స్ మాత్రమే ఇస్తుంది, అంటే అంతవరకు ఉన్న అప్డేట్స్ మాత్రమే ఇస్తుంది. ఈ గూగుల్ బాట్ అలా కాదు, టుడే ఇప్పుడు ఈ సెకండ్ కూడా మనకి అప్డేట్ అయితే ఇస్తుంది అనమాట. ఇది మీరు ఒకసారి కావాలంటే టెస్ట్ చేసుకోండి ఈ గూగుల్ బాట్ని. ఇప్పుడు మీరు హ్యాష్ ట్యాగ్స్ని కాపీ చేసుకొని ఇంతకు ముందు నేను చెప్పిన ప్రాసెస్ మొత్తాన్ని ఇందులో చేసేసేయండి. ఆ హ్యాష్ ట్యాగ్స్ని డూప్లికేట్స్ ఉంటాయి కదా, ఆ డూప్లికేట్స్ హ్యాష్ ట్యాగ్స్ అన్నిటినీ చాట్ జీపీటీలో ఇచ్చేసి రిమూవ్ డూప్లికేట్ హ్యాష్ ట్యాగ్స్ అని ఇవ్వండి. అది మొత్తం డూప్లికేట్ అంటే డబల్ ఉన్న హ్యాష్ ట్యాగ్స్ అన్నిటినీ తీసేస్తుంది అనమాట. తీసేసి మొత్తం మీకు ఒక లిస్ట్ అయితే ఇస్తుంది హ్యాష్ ట్యాగ్స్వి. అవి కాపీ చేసుకోండి, మీ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో అవి ఇచ్చేసేయండి. అంతే. మీరు ఇంతకుముందు వచ్చే వ్యూస్ కంటే ఇప్పుడు వచ్చే వ్యూస్ కొంచెం బాగుంటుంది అనమాట. గ్రోత్ అంటే మీ వీడియోస్కి గ్రోత్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా మీరు డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ని హ్యాష్ ట్యాగ్స్ని ఇలా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అప్లోడ్ చేసేసేయండి. అప్లోడ్ చేసి ఒక 2 days చూడండి. మీరు గమనించండి ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్కి ఇప్పుడు అప్లోడ్ చేసిన వీడియోస్కి తేడా ఏంటి అనేది. అప్పుడు వ్యూస్ ఎలా వచ్చేవి, ఇప్పుడు ఎలా వస్తున్నాయి అనేది కూడా గమనించండి. మీకే తెలుస్తుంది రిజల్ట్ ఏంది అనేది. మ్యాక్సిమం నేను చెప్పేది ఏంటి అంటే మీరు కీవర్డ్స్ ఎంత ఎక్కువ ఇస్తే, కీవర్డ్స్ అనే కాదు హ్యాష్ ట్యాగ్స్ కానీ కీవర్డ్స్ కానీ మీరు డిస్క్రిప్షన్లో ఎంత ఎక్కువ ఇస్తే మీకు అంత గ్రోత్ ఉంటుందని నేను చెప్తాను. ఒకవేళ మీరు తెలుగులో చేస్తున్నారు వీడియోస్, మీరు ఇన్ తెలుగు అని చెప్పేసేయండి. మీరు టాపిక్ ఏదైతే ఇస్తున్నారో, మీరు వ్లాగ్ అయితే వ్లాగు, టెక్ అయితే టెక్, ఏ కేటగిరీ అయినా సరే ఆ కేటగిరీకి సంబంధించిన టైటిల్ ఇవ్వండి. ఒకవేళ మీరు తెలుగులో వీడియోస్ చేస్తే ఇన్ తెలుగు అని ఇవ్వండి. ఈ గూగుల్ బాట్లో మనకి తెలుగులో కూడా ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. ఇక్కడ తెలుగు ఒకవేళ మీరు హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి అనుకుంటే అక్కడక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు అవి చెక్ చేసుకోండి. తర్వాత మధ్యలో ఇక్కడ జనరల్ కీవర్డ్స్ అని, స్పెసిఫిక్ కీవర్డ్స్ అని, ఎఫెక్టివ్లీ కీవర్డ్స్ అని ఇలా ఉంటాయన్నమాట. అలాంటి వాటి టైటిల్స్ అంటే సైడ్ హెడ్డింగ్ టైప్లో ఉంటాయి. వాటిని మీరు రిమూవ్ చేసేసేయండి. ఓన్లీ ఈ కీవర్డ్స్ ఇవి మాత్రమే ఇవ్వండి. మీరు ఇలా కూడా గూగుల్ బార్లో టైప్ చేయొచ్చు అనమాట. యూట్యూబ్ ట్రెండింగ్ కీవర్డ్స్ ఫర్ అని చెప్పి మీ టాపిక్ నేమ్ అయితే ఇవ్వచ్చు. మీకు దానికి సంబంధించిన రిలేటెడ్ హ్యాష్ ట్యాగ్స్ కానీ కీవర్డ్స్ కానీ ఆటోమేటిక్గా ఇది మనకి రిజల్ట్లో చూపిస్తుంది అనమాట. మొత్తం 3 రిజల్ట్స్ ఉంటాయి. ఆ 3 రిజల్ట్స్ని కాపీ చేసి డూప్లికేట్స్ తీసేసేయండి. సింపుల్ ప్రాసెస్, పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. మీరు ఈ ట్యూబ్ బట్టి, విడ్ఐక్యూ ఇలాంటి ఎక్స్టెన్షన్స్ వాడి వేరే వాళ్ళ ట్యాగ్స్ని తర్వాత హ్యాష్ ట్యాగ్స్ని ఇలా వాడడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. ఏంటి అంటే మీరు మీకు సంబంధించిన అంటే మీ కాంపిటీటర్ ఉంటారు కదా, మీరు ఏదైతే వీడియో చేస్తున్నారో అలాంటి వీడియోసే చాలామంది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, అంటే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ పేరు కానీ, వాళ్ళ యూట్యూబ్ ఛానల్తో హ్యాష్ ట్యాగ్స్ కానీ, వాళ్ళ నేమ్తో కానీ అవన్నీ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారనమాట. అలాంటి వాటిని కాపీ చేయడం వల్ల, అది మీ డిస్క్రిప్షన్లో పెట్టడం వల్ల రీచ్ ఉంటుంది, కానీ అది అంత ఎక్కువ ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఆ టాపిక్ మీద సెర్చ్ చేశాను అంటే ఫస్ట్లో ఆ డిస్క్రిప్షన్లో మీరు వాళ్ళ నేమ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళది కూడా అక్కడ ఆ రిజల్ట్లో కనబడుతుంది అనమాట. అలా కనపడడం వల్ల మామూలుగా జనాలు ఏం చేస్తారు, ఎక్కువ వ్యూస్ ఎవరికి ఉందో, ఎక్కువ పాపులర్ ఎవరున్నారో వాళ్ళ వీడియోస్ని క్లిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకు నేనేం చెప్తున్నానంటే వేరే వాళ్ళ హ్యాష్ ట్యాగ్స్ కీవర్డ్స్ వాడండి, కానీ అంత ఎక్కువ వాడాల్సిన పని లేదు. ఒకవేళ వాడినా కానీ మన ఈ గూగుల్ బర్డ్ చాట్ జీపీటీని యూజ్ చేసి వాళ్ళవి ఏమైనా నేమ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసేయండి. మనం ప్రతిసారి వీటిని కాపీ చేసుకొని ఇవి వర్డ్లో కాపీ చేసుకుంటాము, తర్వాత ఒక్కొక్క దాన్ని మనం వెతకాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నేను చాట్ జీపీటీని యూజ్ చేస్తాను. మనం చాట్ జీపీటీని ఇలా కూడా యూజ్ చేయొచ్చు అని నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఇదే ప్రాసెస్ మీరు మొబైల్లో కూడా చేయొచ్చు. కష్టమైతే ఏం కాదు. ఒకవేళ మీకు మొబైల్ వాడడం చాలా ఈజీ అనిపిస్తే ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు ఎలాంటి సాఫ్ట్వేర్స్ కానీ వేరే వాళ్ళతో మీరు ప్రమోషన్స్ కానీ ఇలాంటివి ఏం చేయాల్సిన అవసరమే లేదనమాట.
మీరు డిస్క్రిప్షన్లో కరెక్ట్ కీవర్డ్స్ హ్యాష్ ట్యాగ్స్ ఇస్తే చాలు మీ వీడియో ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.